Adnan Water Tank, safe and healthy water storage solution, Ballagula, Hyderabad. शहर हैदराबाद में बारिश के मौसम में आने वाले सैलाबी हालात और पानी के बहाव में रुकावट के मसले को हल करने के लिए हैदरा कमिश्नर ए वी रंगनाथ ने एक अहम ऐलान किया है। उन्होंने कहा कि मासब चेरू से दिलूरू खान होते हुए हैदरा अंबरपेट तक का नाला, जिसकी लंबाई तकरीबन 7.5 किलोमीटर है, ऐसे एक मॉडल नाले के तौर पर तरक्की दी जाएगी। ये ऐलान उन्होंने मुकामी MLA माली रेड्डी के हमरा मुतासिरा इलाकों का मुआयना करने के बाद किया। मुआयने के दौरान कई मकामात पर नाले की तंगी, कचरे का अंबार और पानी की रवाई में रुकावट जैसे मसाइल सामने आए। कमिश्नर ने बताया कि नाले को कुशादा किया जाएगा, पानी के बहाव को बेहतर बनाया जाएगा और सफाई और तामीरी काम किए जाएंगे। इर्द गिर्द नाजायज तजावीज़ात को फौरी हटाया जाएगा। शहरियों की सलामती और इमलाक की हिफाजत को अवलीन तरजीह दी जाएगी। उन्होंने वाज़ेह तौर पर खबरदार किया कि तालाबों, नालों और कुदरती आबी गर्जगाहों पर किए गए नाजायज कब्जे बर्दाश्त नहीं किए जाएंगे और इस सिलसिले में मुतालिका इदारे सख्त एक्शन लेंगे। यह मनसूबा हैदराबाद की शहरी तरक्की और बुनियादी ढांचे के इस्तेहकाम की जानिब एक अहम कदम है, जिससे मुस्तकबिल में मानसून के दौरान पेश आने वाले मुश्किलात से बचा जा सके। ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు మల్లెడ్డి రంగారెడ్డి గారి వారి అభ్యర్థన మేరకు ఈ కాన్స్టిట్యున్సీలో రకరకాల అట్లా ఇక్కడ వర్షాలు వస్తే గనక ఇక్కడ వచ్చేటటువంటి వివిధ ఇష్యూస్, ఇనండేషన్, లేకపోతే మునిగిపోవటం, లేకపోతే ఇక్కడ వచ్చేటటువంటి సమస్యలు అన్నింటినీ కూడా పరిశీలించడానికి హైడ్రా అధికారుల బృందం, అట్లనే ఇక్కడ లోకల్ అధికారుల బృందం అందరం కూడా రావడం జరిగింది. సో వీరు ఎమ్మెల్యే గారు, వారికి సంబంధించినటువంటి ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి మేమంతా కలిసి ఇక్కడ మొత్తం ఈ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా అంటే మనం చూస్తే మాసబ్ చెరువు పైనుంచి కిందకి మనకి జిల్లావరకాన్ చెరువు అక్కడికి ఈ మొత్తం ఈ స్ట్రెచ్లో దాదాపు కిలోమీటర్న్నర స్ట్రెచ్లో ఈ చాలా చోట్ల కూడా ఎంక్రోచ్మెంట్ అయ్యింది. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం డబుల్ బెడ్రూమ్ హౌసెస్, ఇది ఇక్కడ కూడా దీంట్లో ఇది యాక్చువల్గా కుంటలో కట్టినట్టు మనకు క్లియర్ గా తెలుస్తున్నది. ఎందుకంటే సెల్లార్లో మొత్తం నీరు ఎట్లా అయితే మనం బతుకమ్మ కుంటలో చూసినాం, నీరు ఎక్కడైతే ఊరి పైకి వస్తున్నదో అట్లా ఇక్కడ కూడా ఇది కుంటలో కట్టడం వల్ల ఆ నీరంతా ఊరి మొత్తం సెల్లార్లంతా కూడా నీళ్లమయం అయి ఉన్నది మనకు క్లియర్ గా కనబడుతున్నది. సో అంటే ఇది చెరువులో కట్టడం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఈ విధంగా ఉంటాయి. అంటే మనం ఫిల్ చేసినా కానీ కూడా మళ్ళీ అది నీరు ఊటలాగా రావడం, కొంత తవ్వితే చాలు ఇమీడియట్ గా వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ చూసినాం. దీంట్లో ఇక్కడ చాలా కోట్లు వెచ్చించి ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టి దాని మధ్యలో అర్ధాంతరంగా మొత్తం ఆపేయటం కూడా జరిగింది, మనం ఇక్కడ చూసాం ఇది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈ చెరువుకి, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఫర్దర్ గా మళ్ళా పెద్దంబర్పేట దగ్గర, ఆ తర్వాత మూసీలోకి వెళ్లి కలవటం అనేది ఇది ఉన్నది. ఈ స్ట్రెచ్ అంతా దాదాపు 7.5 కిలోమీటర్ స్ట్రెచ్ మేము ఆల్రెడీ డ్రోన్ తోటి కూడా మ్యాపింగ్ చేయడం కూడా జరిగింది. డ్రోన్ మ్యాపింగ్ లో కూడా మాకు చాలా చోట్ల ఎక్కడెక్కడైతే గనక ఇది బాగా కన్స్ట్రిక్ట్ అంటే బాగా నాలా వెడల్పు తక్కువైన ప్రాంతాలని మేము తీసుకొని, చాలా కాలనీస్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఇంకా పూర్తిగా రాలేదు. ఇప్పుడు మనం ఏదైతే గనక మనం కోర్ హైదరాబాద్ సిటీ చూసినట్టుగా కాకుండా ఇక్కడ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాలనీస్. చాలా అప్పటికి కూడా చాలా డెవలప్ అయింది ఏరియా అంతా కూడా రావడంతో ఇప్పుడు ఇది రైట్ టైం. ఇట్లా టైం కనుక మనం మిస్ అయితే గనక బహుశా ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇక్కడ మనం కరెక్ట్ చేసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. సో అందుకోసం ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇటువంటి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కాలనీస్ అన్ని కూడా ఇదే విధంగా అంటే మనకి ఇప్పుడే మనం మేల్కొని ఇప్పుడు చేస్తే గనక ఫర్దర్ మనం వచ్చేటటువంటి ఉపద్రవాల్ని లేకపోతే మనకు వచ్చేటువంటి ఇట్లాంటి ఏది ఫ్లడ్డింగ్ సమస్యల్ని ముందే నివారించవచ్చు. సో ఇది మేము ఒక మోడల్ కేసుగా తీసుకొని ఈ పర్టికులర్ ఈ గ్రామంలో ఎట్లా ఈ ప్రాంతంలో జరుగుతున్న తుర్కంజాల్ మున్సిపాలిటీ అండ్ మొత్తం పెద్దంబర్పేట్, ఇంజాపూర్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నిటి కూడా ఒక కేసుగా తీసుకొని డెఫినెట్ గా ఇక్కడ మనం ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ ని నివారించడం, ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి వాటిని ఓన్లీ ఏమైనా రెసిడెన్షియల్ హౌసెస్ ఉంటే వాటిని కొంత మినహాయింపు చేసి దానికి వాళ్ళకి తర్వాత కంపన్సేషన్ ఏదో ఉండేది ఉంటుంది. బట్ అదర్వైజ్ కమర్షియల్ గా ఎవరైతే కనుక ఫిల్ చేసి కాంపౌండ్ వాల్స్ కట్టి లేకపోతే ఏమైనా వాళ్ళు షెడ్లు వేసి కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్న వాళ్ళందరిది కూడా తప్పకుండా వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాన్ని విడ్త్ డిసైడ్ చేయడానికి కూడా మేము ఒక సైంటిఫిక్ పద్ధతిలో కూడా చేస్తున్నాం. ఎంత ఉండాలి నాలా వెడల్పు అనేది కూడా చేసి అందరితో మీటింగ్ పెట్టుకుని రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ అండ్ హైడ్రా టీము అండ్ లాట్ ఆఫ్ శాటిలైట్ మ్యాప్స్ అన్ని కూడా తీసుకొని దాన్ని బట్టి Adnan Water Tank presents Adnan Auto Clean Water Tanks for the first time in India. ये self cleaning water tanks हैं जिनको लगाने से
आपका पानी बैक्टीरिया और जर्म्स से महफूज रहता है और आपके घर में बीमारियों का डर कम हो जाता है। फोम लेयर का इस्तेमाल करके 4 लेयर्स में इन टैंक्स को बनाया गया है। तो आप भी अपने घरों से साधारण वाटर टैंक्स को हटाइए और घर ले आए अदनान ऑटो क्लीन वाटर टैंक्स। अदनान वाटर टैंक्स, सेफ एंड हेल्दी वाटर स्टोरेज सोल्यूशन, बंगलागुड़ा, हैदराबाद।